పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఖైరతాబాద్ గణేష్ వినాయక చవితి వేడుకలు వచ్చాయంటే ఈ విగ్రహం గురించి మాట్లాడుకోకుండా ఎవ్వరూ ఉండరు. దాదాపు హైదరాబాదీలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ భారీ లంబోదరుడిని దర్శించుకుంటారు భక్తులు. అలా చూసే ఆకాశమంత ఎత్తులో కనిపించే భారీ గణేష్ విగ్రహం నిమజ్జనం సంబరాలు మొదలైనప్పుడు అందరి చూపు ఖైరతాబాద్ గణేశుడి పైనే ఉంటది. చిన్న విగ్రహాలు తరలింపులకే పెద్ద పెద్ద వాహనాలు, ట్రక్కులు, క్రేన్లు వినియోగిస్తుంటారు. అలాంటిది భారీ విగ్రహం 40 నుంచి 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న లంబోదరుడిని ఎలా తరలిస్తారో తెలుసుకోవాలని చాలా మంది భక్తుల్లో ఉంటుంది. అయితే భారీ గణేష్ నిమజ్జనం కోసం ట్రక్కుల్ని మించిన బాహుబలి ట్రక్కును తెప్పిస్తుంటారు నిర్వాహకులు. ఇక దాని వివరాలేంటో తెలుసుకుందాం. మహాగణపతి విగ్రహం సుమారు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపైన తీసుకునేందుకు వీలు కాదు. అందుకే ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం విజయవాడ నుంచి భారీ టస్కర్ తెప్పించారు. ఇక ఏపీ నుంచి వచ్చిన భారీ టస్కర్ పై వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా విగ్రహాన్ని టస్కర్ పై సక్రమంగా అమర్చేందుకు వీలుగా దానిపై వెల్డింగ్ పనులు జరగనున్నాయి. ఇక వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది వర్కర్స్ తో పనులు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయవాడ నుంచి తెప్పించిన ఈ భారీ టస్కర్ కు 26 చక్రాలు ఉంటాయి. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్ కు 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తారు.